మహిమను వస్త్రముగా ధరించిన వాడిని, కోటి సూర్యకాంతుల తేజస్సును మించినటువంటి తేజస్సు కలిగిన వాడిని, అత్యున్నత సింహాసనాసీనుడని, సైన్యములకు అధిపతి అని, ఆయన గురించి ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆయన సామర్థ్యము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన ఘనత రాయబడింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ఆయన వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. ఎంతవరకు విడిచిపెట్టాడంటే రిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. రిక్తునిగా చేసుకోవడం అంటే జీరో అయ్యాడు అని. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడు? జీరో అంటే ఏంటి? అన్నీ ఉండి ఏమీ లేనివాడిగా అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడితో ఆగకుండా దైవజనుడు అంటున్నాడు, ఆయన దాసుడి రూపం ధరించి చనిపోయి ఏం చూపించాడు? విధేయత చూపించాడు, తనను తాను తగ్గించుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో నేను రాత్రి మీకు ప్రకటన చేయాలని ఇష్టపడుతున్న విషయం ఏంటంటే విధేయత. క్రైస్తవ సంఘమా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు ఏంటది? క్రీస్తునకు కలిగిన మనస్సు విధేయత, ఒబీడియన్స్. ఏంటది? విధేయత. ఎవరికి విధేయత చూపించాడు ఆయన? చెప్పండి. ఆయన ఎవరికి విధేయత చూపించాడు? తనను పంపిన వానికి విధేయత చూపించాడు కదా. ఆయన అప్పగించబడబోయే రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు విధేయులు అవ్వాలి, సరెండర్ అవ్వాలి, విధేయత చూపించాలి. మనం దేవునికి విధేయులమేనా? చెప్పండి, మీరు చెప్పండి. మీ గుండె మీద మీరు చేసుకుని విధేయులేనా మీరు? ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు దేవునికి. పాస్టర్ గారు గట్టిగా ఒక మాట చెబితే మన విధేయత బయటకు వస్తుంది. పాస్టర్ గారు గట్టిగా చెబితే అసలు రంగు బయటకు వచ్చేస్తుంది. యేసు ప్రభువుకి తండ్రి ఏం చెప్పి పంపాడంటే, అబ్బాయి, లోక పాపముల నిమిత్తం నువ్వన్నీ వదిలిపెట్టేసి భూమి మీదకి వెళ్ళి రిక్తునిగా జీవించి లోక పాపం అంతా నువ్వు భరించి కొట్టబడి, హింసించబడి, బాధించబడి, అవమానపరచబడి నువ్వు చంపబడాలి.